గౌరి 34వ భాగం. గౌరి తన డైరీని రాష్ట్రంలోనే విస్తరించాలని చూస్తుంది. అది మింగుడు పడటం లేదు చక్రవర్తికి. గౌరీ వస్తే తను అన్ని మూసేసుకోవాల్సి వస్తుంది అని తెలుసు. ఒక్కటే జిల్లా కదా అని గౌరిని తక్కువగా అంచనా వేసి వదిలేశాడు. ఇప్పుడు నా సామ్రాజ్యం మొత్తం ఆక్రమించడానికి వస్తుంది అని రగిలిపోతున్నాడు. గౌరీ గెలుపు కోసం శ్రమిస్తూ ఉంటే చక్రవర్తి గౌరిని దెబ్బకొట్టడం కోసం పావులు కదుపుతూ ఉన్నాడు. ఇంతలో అతనికి ఒక క్రూరమైన ఉపాయం తోచింది. దానిని ముందుకు తీసుకెళ్లాలంటే గౌరీకి దగ్గరగా ఉంటూ గౌరీ నమ్మిన వంట్లు కావాలి. అలా గౌరీ గురించి అన్ని విషయాలను సేకరించాడు. అప్పుడే నవీన్ గురించి తెలిసింది. అతను చదువుకున్న చోట కనుక్కుంటే గాలిగా తిరిగే ఒక వెధవ అని తెలిసింది. చక్రవర్తి పని తేలికగా జరిగే మార్గం నవీన్. ఆ సంవత్సరం అంతా చాలా కష్టపడింది గౌరీ. ఒక్కొక్క రోజు ఒక్కొక్క జిల్లాలో డైరీని ప్రారంభించబోతున్నారు. మొదటి అడుగుపై దెబ్బ కొడితే మిగిలిన అడుగులు వేసే అవకాశం ఉండదు అని ఎదురు చూస్తున్నాడు చక్రవర్తి. నవీన్కి అతను జీవితంలో చూడని డబ్బును ఎరగా వేసి కొన్నాడు. నవీన్కి అప్పచెప్పిన పని ఏంటంటే మొదటి రోజు ఆ జిల్లాలోని 10 కేంద్రాల నుండి వెళ్లే డైరీ పాలలో విషం కలపాలి. అవి తాగిన వాళ్ళు చనిపోతే డైరీని మూసేస్తారు. ఆ తరువాత గౌరీ కూడా జైలుకు వెళ్తుంది. అది చక్రవర్తి ఉపాయం. మొదట నవీన్ ఒప్పుకోలేదు, కానీ అతని ముందు ఉంచిన 1 కోటి రూపాయలను చూసి కళ్ళు చెదిరిపోయాయి. ఎన్నాళ్ళు ఇలా నటించాలి అనుకుని వెంటనే ఒప్పేసుకున్నాడు. అలా గౌరీకి తెలియకుండా ఆ కేంద్రాలలో పాలు శీతలీకరణం చేసే కార్మికులను కలిశాడు. వారికి డబ్బు ఆశ చూపించి మొదటి రోజు పాలల్లో విషం కలిపేలా ఒప్పించాడు. అట్టహాసంగా డైరీ ప్రారంభం వేడుక జరిగింది. చక్రవర్తి వార్తల కోసం ఎదురు చూస్తూ టీవీ ముందు కూర్చున్నాడు. పాలు సరఫరా చేస్తూ కొనుగోలు చేసిన వాళ్ళు తాగి చచ్చిపోతారు. హాస్పిటల్స్ నిండిపోయాయి. ఆ వార్త టీవీలో సంచలనం అవుతుంది అని ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నాడు. అప్పటికి ఆతృత ఆగక మాటిమాటికి నవీన్కి ఫోన్ చేస్తూ ఉన్నాడు. అలానే జరుగుతుంది అని నవీన్ చెప్పడంతో టీవీ ముందు రెప్పవేయకుండా కూర్చుని చూస్తున్నాడు. వచ్చిన న్యూస్ చూసి కళ్ళు పెద్దగా అయ్యాయి. దిమ్మ తిరిగింది. అమ్మ డైరీలో నుండి వచ్చే పాలు మొత్తం కల్తీవి. యూరియా ఉపయోగించి చేస్తున్నారు. ఈ ఒక్క జిల్లాలోనే కాదు, అన్ని జిల్లాల్లో ఇలానే ఉందా అనే విషయం కనుక్కోమని అధికారులకు కలెక్టర్ అభినందన్ హుకుం జారీ చేశారు. అమ్మ పాలు అని పేరు పెట్టి ఇలాంటి కల్తీ పాలు అందిస్తున్న చక్రవర్తిని అరెస్టు చేయడానికి రంగం సిద్ధమయ్యింది. ఇది ఆ టీవీలోని వార్తల సారాంశం. ఇప్పుడు ఎక్కడికి పారిపోవాలి అని చూస్తున్న చక్రవర్తి ఇంటికి పోలీసులు వచ్చారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఇలా అన్ని జిల్లాల్లో గౌరీ డైరీ మొదలైతే అమ్మ డైరీ మూతపడింది. ఎందరో అమ్మల తలరాతలను మార్చింది గౌరీ డైరీ. గౌరీ రాష్ట్రంలోనే ఎందరో మహిళలకు ఆదర్శప్రాయమైంది. అందుకు గాను గౌరీకి ముఖ్యమంత్రి చేతుల మీదుగా సత్కరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ వేడుకలకు తల్లిదండ్రులు ఉండాలి అనుకుని వాళ్ళను పిలిచింది. సీనయ్య భానుమతిని కూడా తీసుకువచ్చాడు. ఎలాగో నవీన్ గౌరీ ఇంటికి కాబోయే అల్లుడు అనే ధైర్యంతో. అది అసలు ఊహించలేదు గౌరీ. కానీ ఇంటికి వచ్చిన వారిని ఏమీ అనొద్దు అనే ఉద్దేశంతో ముభావంగా ఉండిపోయింది. అంత పెద్ద వేడుకకు వెళ్లే ముందు తల్లి ఎందుకు అలా ఉందో అర్థం కాలేదు నందినికి. అదే విషయం తల్లిని అడిగితే ఏమీ మాట్లాడలేదు గౌరీ. వెళ్ళి సుబ్బమ్మను అడిగింది నందిని. మొత్తం విషయం చెప్పింది సుబ్బమ్మ. వెంటనే తాత దగ్గరకు వెళ్ళి ఆమెనెందుకు మా ఇంటికి తీసుకొచ్చావు అని ప్రశ్నించింది. తను చేయలేని పని తన మనవరాలు చేస్తున్నందుకు సంతోషంగా అనిపించింది సుబ్బమ్మకు. అది గౌరీ విని, నందిని చిన్నదానివి, ఇవన్నీ నీకెందుకు అని వారించబోయింది. అంతలోనే సీనయ్య, గౌరీ, నందిని తెలుసుకోవాలి కదా అని నందిని వైపుకు తిరిగి, నువ్వు భానుమతికి కాబోయే కోడలివి. త్వరలో నీకు నవీన్కి పెళ్లి జరగబోతుంది. ముందు ముందు కూడా తను వస్తూ ఉండాలి కదా, అందుకే తీసుకొచ్చా అన్నాడు సీనయ్య. మా అమ్మ జీవితంలో కష్టాలు పడటానికి కారణం ఎవరో వాళ్ళ ఇంటికి నేను ఎలా వస్తాను, నీకు మతిపోయిందా అని మొహం చూడకుండా సీనయ్యపై అరిచింది నందిని. నందిని అంటూ నందినిపై చెయ్యి సీనయ్య. కానీ ఆ చెయ్యి ముందుకు వెళ్ళకపోవటం చూసి వెనుతిరిగాడు. అతని చెయ్యి గౌరీ చేతిలో ఉంది. ఆ చేతిని విదిలిస్తూ, నా కూతురిని ఇంతవరకు నేనే ఒక దెబ్బ వేయలేదు. మీకేం హక్కు ఉంది తనపై చెయ్యి వేయటానికి అని అంది గౌరీ చాలా కోపంగా. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎలా మాట్లాడుతుందో చూసావా? నిజమే కదా మాట్లాడింది. నా జీవితం ఇలా అవ్వటానికి కారణం నువ్వు ఆ భానుమతే కదా. మా అమ్మకు సుఖం లేకుండా చేశారు. తల్లి బిడ్డలను విడగొట్టి పాపం కట్టుకున్నారు. అన్నింటికీ మూల కారణమైన దాన్ని అసలు నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అంటూ కళ్ళ నుండి నీరు బయటకు రాకుండా అదిమి పడుతూ నిలదీసింది. నవీన్ని నువ్వు అల్లుడిని చేసుకోవటం లేదా? తల్లిని అన్ని మాటలు అంటున్నా నిమ్మకు నీరెత్తినట్టు నిలబడ్డ వీడినా అంది గౌరీ. అక్క, నీ మీద ఉన్న గౌరవంతో నేనేమీ మాట్లాడట్లేదు. అమ్మ అంటే ప్రేమ లేక కాదు అన్నాడు నవీన్. అవును గౌరీ, వాడు బంగారం. ఎప్పుడో జరిగిన తప్పుకు వాడిని వదులుకోకు.
నందినిని బాగా చూసుకుంటాడు, మీ కుటుంబానికి మగదిక్కు అవుతాడు అన్నాడు సీనయ్య. ఎవడు? డబ్బు కోసం గడ్డి తినే ఈ కుక్కనా? ఈ పాటికి జైల్లో ఉండాలి. నీ గురించి ఆలోచించి ఇంకా ఇక్కడే ఉంచాను అంది గౌరి. అంత తప్పు వాడేం చేశాడు అంటూ గౌరికి ఎదురుగా నుంచున్నాడు సీనయ్య, నవీన్ని తనతో తీసుకొచ్చి. అప్పటికే గౌరికి నిజం ఎలా తెలిసి ఉంటుంది అని ఆలోచిస్తూ నేలకు తల వేలాడేశాడు నవీన్. తలదించిన నీ కొడుకును అడుగు అంటూ నవీన్ ముందుకు వచ్చి నవీన్ తల పైకి లేపి, ₹1,00,00,000 కోసం వేల మంది ప్రాణాలు తీయాలని ఎలా అనిపించింది? ఆ విషయం ముందే నాకు తెలిసింది కాబట్టి సరిపోయింది. లేదంటే వేల ప్రాణాలు గాలిలో కలిసేవి కదా. ఛీ, ఎందుకురా నీకు ఈ జన్మ, స్వార్థపు నక్క. ఆ రోజు నుండి నిన్ను కాపలా కాస్తున్నాను, మళ్ళీ ఇలాంటి పని ఏం చేస్తావా అని. అలాంటిది నీకు నా కూతురు కావాల్సి వచ్చిందా అంటూ చెంపపై కొట్టింది. మారు మాట్లాడలేదు నవీన్. కొడుకుని అలా గౌరీ అవమానిస్తూ ఉంటే సీనయ్య ఉండబట్టలేకపోయాడు. అసలేం జరిగిందో ముందు చెప్పు అంటూ గౌరీ చేతుల్లో నుండి నవీన్ని విడిపించాడు. అందరూ గౌరీ ఏం చెప్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. డబ్బుల కోసం అమ్ముడుపోయి పసిపిల్లల ప్రాణాలు నిలబెట్టే పాలలో విషాన్ని కలపాలనుకున్నాడు. ఆ పని కోసం వీడు కలిసి డబ్బు ఇచ్చిన వాళ్లలో మోహన్ స్నేహితుడు కూడా ఉన్నాడు. అలాగే ఇంకొకరు నన్ను ఎంతో అభిమానించే వాళ్ళు కూడా ఉన్నారు. వారందరూ కలిసి మాకు చెప్పబట్టి సరిపోయింది. ఆ పని జరగకుండా ఆపాం. ముందే మాకు తెలిసింది. తెలిస్తే ఇంకా ఎలాంటి కుట్రలు పన్నుతారో అని మాకు తెలిసినట్లు వాళ్లకు తెలియకుండా జాగ్రత్త పడ్డాం. అసలు చక్రవర్తి ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. అతను నాణ్యమైన పాలిస్తే అమ్మా డైరీ మూయాల్సిన పరిస్థితి ఉండదు కదా. మరి అలాంటప్పుడు పాలలో విషాన్ని కలపాలి అని ఎందుకు అనుకున్నాడు అని కనుక్కున్నాను. అప్పుడు నాకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. మానవులకు అమృతం లాంటి పాలను తన యూరియా కలిపి తయారు చేస్తున్నాడు అని తెలిసింది. అందుకే నా డైరీ మొదలు అవడానికి ముందే అతని డైరీకి సంబంధించిన అన్ని వివరాలు, ఆధారాలు సంపాదించాను మోహన్ సహాయంతో. అవన్నీ కలెక్టర్ అభినందనకి ఇవ్వటంతో తర్వాత పనులన్నీ అతనే చకచకా చేశాడు. నేనే అతన్ని వేడుకున్నా, మన నవీన్ని వదిలేయమని. నేను దగ్గరుండి ఎలాగోలాగా వీడిని మారుస్తాను అని చెప్పటంతో నా మాట మీద వీడిని వదిలేశారు. అలాంటిది ఈ నీచుడికి నా కూతురిని ఇవ్వలేను. అన్నింటికంటే ముఖ్యం, తల్లిని ప్రేమించలేని వాడు ఏనాటికి భార్యను ప్రేమించలేడు. తన కళ్ళ ముందే తన తల్లిని అవమానిస్తుంటే చప్పుడు చేయకుండా నిలబడినప్పుడే అనిపించింది మనిషిగా ఉండటానికి అర్హుడు కాదని అని గౌరి. అందరూ నానా తిట్లు తిట్టారు. డబ్బుల కోసం ఎంతమంది ప్రాణాలు తీయబోయావు అని నందిని, సుబ్బమ్మ చాలా తిట్టారు నవీన్ని. కానీ సీనయ్య మాత్రం, ఎవడో మోహన్ చెప్పిన మాటలు విని నీ తమ్ముడిని అవమానిస్తున్నావా? వీడు నీ దగ్గర ఉంటున్నాడని కావాలని అతడే నాటకాలు ఆడాడేమో అన్నాడు గౌరీతో. నాకు జీవితంలో తోడు ఉన్న నా ప్రాణ స్నేహితుడి గురించి తప్పుగా మాట్లాడే అర్హత మీకు లేదు అని సీనయ్యను హీనంగా చూసింది. దానితో నవీన్ని నీ ఇంటి అల్లుడిని చేసుకోలేకపోతే నీకు నాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పాడు సీనయ్య. నువ్వు లేకుండా నేను ఇన్నాళ్ళు బతికాను. ఇప్పుడు నీకోసం నా కూతురికి భవిష్యత్తుని పణంగా పెట్టలేను అని తన నిర్ణయం కూడా కరాఖండిగా చెప్పేసింది గౌరి. సీనయ్య సుబ్బమ్మ వైపు తిరిగి, పద వెళ్దాం అన్నాడు. నా ఇంకో కూతురు అరుణ కోసమే ఆ రోజు అమలను వదిలి నీతో పాటు వచ్చాను. ఇప్పుడు ఆ కూతురు కూడా నాతో లేదు. ఈరోజు నాకు ఇక నీతో అవసరం లేదు. అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ నిర్ణయం ఏదో ఆ రోజే తీసుకుని ఉంటే గౌరీ ఇన్నాళ్ళు ఒంటరిగా బ్రతకాల్సి వచ్చేది కాదు. తల్లిదండ్రులు లేకుండా ఇప్పటికైనా నేను నా బిడ్డలతోనే ఉంటా. నువ్వు వెళ్ళిపో ఇక్కడి నుండి అని చెప్పింది సుబ్బమ్మ. ఇక చేసేదేం లేక భానుమతిని, నవీన్ని తీసుకుని బయలుదేరాడు సీనయ్య. ఒక్క నిమిషం అని, ఇంకొకసారి ఇలాంటి పని చేయాలని చూస్తే మాత్రం ఈ భూమి మీద నీకు నూకలు లేకుండా చేస్తాను అని చెప్పి నవీన్ని హెచ్చరించింది గౌరీ. అలా నవీన్కి వార్నింగ్ ఇచ్చి గౌరీ తప్పు చేసిందా? అలా సీనయ్య వాళ్ళు వెళ్ళిపోయాక తల్లి కూతుళ్లతో కలిసి ఇక మోహన్, అతని భార్య అందరూ కలిసి గౌరికి సన్మానం చేస్తున్న చోటుకు వెళ్ళారు. ఆ హాల్ లోపలికి వెళ్ళేసరికి అక్కడే కూర్చున్న కలెక్టర్ అభినందన్ గౌరీ వాళ్ళని చూసి లేచి నుంచున్నాడు. గౌరీ దగ్గరకు వెళ్ళి నమస్కారం పెడుతూ ఆమెతో మాట్లాడుతున్నాడు. కానీ అతని చూపులు మాత్రం నందినిపై నిలిచిపోయాయి. అది గౌరీ కూడా గమనించింది. గౌరికి సన్మానం చేశారు. ఆ సమయంలో గౌరికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. గౌరీ మైక్ తీసుకుని మాట్లాడటం మొదలుపెట్టింది. ఆడది ఎప్పుడు అపల కాదు, సబల అంటూ మీరంతా నా వెంటే ఉంటూ నిరూపించారు. అందుకు మీ అందరికీ ఎన్ని వేల సార్లు కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అవుతుంది. అమ్మ ఒడిలోనే బిడ్డ పాఠం మొదలవుతుంది. ఆ విషయం ప్రతి మహిళ గ్రహించి మీ బిడ్డలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలి. అలాగే ఆ కుటుంబం కూడా అది గ్రహించి బిడ్డలను మంచిగా మలచి ఆమెకు సహకరించాలి. అమ్మ కష్టం కన్నీళ్లుగా జారే అవకాశం కూడా లేని సమాజంలో మనం ఉంటున్నాం. ఏడిస్తే ఎవరు ఏమనుకుంటారు అని మనస్ఫూర్తిగా కూడా ఏడవలేదు ఆ తల్లి. ఒక చీకటి గదిలోనో దిండునో వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఆమె కన్నీళ్లకు స్వేచ్ఛగా జారే అవకాశం ఇవ్వండి.
అమ్మలు, మీరు చిన్న విషయాలకు కన్నీళ్లు వృధా పోనివ్వకండి. ఒక మంచి సమాజం ఆడదాని చేతుల్లోనే ఉంది అని అనేది అందరూ ఒప్పుకోలేని నిజం. మీ ఇంట్లోనే మీరు మీ ఇంటిని చక్కబెట్టే గురువుగా మారండి. కుదరనప్పుడు కాలికలా దండించండి. కానీ సమాజంలోకి చీడ పురుగులను మాత్రం వదలకండి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి అని చెప్పటం ముగించింది. ఆ హాల్ అంతా అక్కడున్న వారి కరకర ధ్వానాలతో నిండిపోయింది. తల్లిని చూసి మురిసిపోయి సంబరంగా చప్పట్లు కొడుతున్న నందినిని చూస్తూ గడిపేశాడు అభినందన్. అదంతా చూస్తూనే ఉంది గౌరి. మరుసటి రోజు గౌరిని కలవటానికి వచ్చాడు అభినందన్. మీకోసమే ఎదురు చూస్తున్నాను అని అంది గౌరి. అదేంటి, నేను వస్తున్నానని చెప్పలేదు కదా అని అడిగాడు. అంటే అన్నీ అలా తెలిసిపోతాయిలేండి. అలా ఎలా తెలిసిపోతాయండి? ముందు ఆ విషయం ముఖ్యం కాదు అనుకుంటా. వచ్చిన విషయం ఏంటో చెప్తే బాగుంటుంది అని గౌరి అనగానే తడబడుతూ, మా ఇంట్లో నాకు సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకోమని ఒకటే బలవంతం చేస్తున్నారు అన్నాడు. అయితే ఇప్పుడు ఏం చెయ్యను? నేనొచ్చి మీ మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయొద్దు అని చెప్పనా? అది కాదండి. మరేంటో చెప్పండి. నాకు నందిని అంటే ఇష్టం. చూసిన మొదటి చూపులోనే నచ్చింది. పైగా మీ కూతురు. ఎలా పెంచి ఉంటారో నేను ఊహించగలను. నేను నందినిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. మంచి విషయం. నేను నందినికి మీలాంటి అబ్బాయిని తేవటం కూడా కష్టం. కానీ నేను నా కూతురికి మాటిచ్చాను. తను బాగా చదువుకోవాలి. తను కూడా మీలాంటి ఒక ఆఫీసర్ అవ్వాలి. అప్పుడు తన పెళ్ళి. కానీ అప్పటిదాకా నాకు పెళ్లి చేయకుండా మా ఇంట్లో వాళ్ళు ఉండరు అన్నాడు దీనంగా. సరే, మరి ఇప్పుడు ఏం చేద్దాం? నందినిని పెళ్లి తరువాత నేను చదివిస్తాను. తనని కూడా నాలాగే ఒక ఆఫీసర్ని చేస్తాను. తన చదువుకి ఎలాంటి అడ్డంకి ఉండదు అని నచ్చచెప్పాడు గౌరీకి. అంత మంచి అబ్బాయిని వదులుకుంటే తప్పు చేసినట్లే అవుతుందేమో అని అనిపించింది గౌరీకి. అందుకే నందినితో మాట్లాడి చెప్తాను అని చెప్పింది. కానీ అంతకుముందు గౌరీకి చాలా సంతోషంగా ఉంది. ఒకప్పుడు అభినందన్ని చూడ్డానికి నందినికి ఈడు జోడు అని అనుకుంది. కానీ ఇతడు నందినిని ఎందుకు పెళ్లి చేసుకుంటాడు అని అనిపించింది. కానీ ఈరోజు అతడే వచ్చి నందినిని నేను పెళ్లి చేసుకుంటాను అని అడిగేసరికి చాలా ఆనందంగా అనిపించింది. త్వరగా ఇంటికి వెళ్ళింది. చాలా సంతోషంగా ఉన్న తల్లిని చూస్తూ, ఏంటమ్మా విషయం అని అడిగింది నందిని. విషయం మొత్తం చెప్పింది గౌరి. కానీ అమ్మ, నా చదువు అని అంటున్న నందినితో, నీ చదువుకి ఎలాంటి అంతరాయం ఉండదు, నాది హామీ. ఈ సంబంధం పోతే మళ్ళీ నేను ఇలాంటి సంబంధం ఇస్తానో లేదో తెలియదు. నిన్నుగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యం, వాళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తానంటున్నాడు. పెళ్లిపీటలపై నేను ఒక్కదాన్ని కూర్చుని కన్యాదానం చేయటానికి కూడా ఒప్పుకున్నాడు. దాన్ని వదులుకుంటే ఇంతకంటే మంచి సంబంధం నేను తెలియనేమో అని కొంచెం దిగులుగా ఉంది. పోనీ నువ్వెవరినైనా ప్రేమించావా అని అంది గౌరి. ఒక్క క్షణం ఆలోచించి, గౌరిని కష్టపెట్టడం ఇష్టం లేని నందిని ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే కదా అనుకుని తల్లి చెప్పిన దానికి ఒప్పుకుని తల్లి చుట్టూ చేతులు వేసింది. అలా నందిని అభినందనల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. అమ్మమ్మకు, చెల్లెళ్లకు, అమ్మకు వీడ్కోలు చెప్పి అభినందన్ చిటికిన వేలు పట్టుకొని అతని వెంట బయలుదేరింది నందిని. గౌరి తన వారందరినీ ఎదిరించి నందినికి కలెక్టర్తో పెళ్లి చేసి అత్తవారింటికి పంపిన తరువాత నందిని జీవితం ఎలా ఉండబోతోందో మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.